బొట్టు వరకు నీటిని అందించి పంటలను కాపాడేందుకు కృషి చేస్తామని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రబీ ప్రణాళిక రూపొందించకుండా ఎల్లంపల్లి నుండి నీటిని తరలించే అవకాశం ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పీ నుండి నీటిని తరలించడంతో 10 టీఎంసీల మిడ్ మానేరుకు నీటి కొరత ఏర్పడిందని, గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో సాగునీటి సమస్య ఏర్పడిందని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 అందిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో 3 కుంభకోణాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుందని అన్నారు. This is for whole month. For whole. Happy many even happy birthday many drinks of the day. That cake me baab sath ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఇవాళ ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ కావటానికి నైతికంగా ఆయననే బాధ్యత వహించాలి. ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవటానికి కొరకు ఇవాళ వారు ఆనాడు ముఖ్యమంత్రిగా నిర్వర్తించలేని బాధ్యతను ఒక విధంగా మొన్నటి శాసనసభ ఎన్నికల ఫలితాలు ఏదైతుందో గత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. మొన్నటి శాసనసభ ఎన్నిక ఫలితాలు ఏదైతుందో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా భావించవచ్చు. నిజంగానే ఆనాడు గట్ట అప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యతాయుతంగా గట్ట పాలన చేసి ఉన్నట్టయితే ఇవాళకి ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఒక విధంగా ప్రజల దృష్టిని మళ్లింపు చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని వీళ్ళు వారు నిన్ను చేపట్టినటువంటి వీళ్ళ పంట నష్టపోయిన అందింపజేసి పంటలు కాపాడడం తమ బాధ్యతగా భావిస్తుంది వీళ్ళు ప్రభుత్వం అని చెప్పండి. రుణ సౌకర్యానికి సంబంధించి రైతు ఏ విధమైన ఆందోళన గురి కాకుండా అండగా నిలబడే విధంగా కార్యక్రమాన్ని బ్యాంకర్స్ తో ఏదైతుందో సంప్రదింపులు చేసి రైతు చెల్లించాల్సినటువంటి ఆ రుణ భారం ఏదైతుందో ప్రభుత్వ బదలాయింపు చేసుకునే కార్యక్రమమే కానివ్వండి, భవిష్యత్తులో పంటల బీమా పథకమే గాని, ఇప్పుడు పంట నష్టపోయిన రైతుకు అండగా నిలబడే విధంగా ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం చెల్లింపు చేయడమే గాని, సాగునీటి సౌకర్యానికి సంబంధించి చివరి బొట్టు వరకు రబీ సంబంధించి వినియోగించుకోవడం జరుగుతుందో దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకోలేకపోవడం. అంటే ఆనాడు ప్రభుత్వం ఏది ఇస్తుందో బీఆర్ఎస్ అధికారంలో ఉండే గతంలో కూడా పేర్కొన్నా నేను, మనకి ఈశాన్య ఋతుపవనాలు ఏదైతుందో సాధారణంగా అక్టోబర్ వస్తాయి. ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు మనకు